బ్రేకింగ్ న్యూస్. టీడీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. తగిన విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు చంద్రబాబు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అలాగే కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి మునుగురు గ్రామంలో కల్తీ మద్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కల్తీ మద్యం కేసులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరిని తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి ఈ రోజు ఉదయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదిక కూడా ఒక ప్రకటన చేశారు. జగన్ ప్రకటన చేసిన తర్వాత ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష చేశారు. నకిలీ మద్యం వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలి, ప్రజల ప్రాణాలకు సంబంధించి జరుగుతున్న వాటిపై కఠినంగా వ్యవహరించాలి, నిందితులు ఎవరైనా సరే ఉంటే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు సీఎం చంద్రబాబు సమీక్ష ముగిసిన క్షణాల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పక్కన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారమే ఈ ఇరువురిపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో విచారణ చేసే వరకు వారిపై ఎటువంటి తప్పు జరిగిందా లేదా అని తేలే వరకు కూడా సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పి పల్లా శ్రీనివాసరావు అధికారంగా ఒక ప్రకటన విడుదల చేశారు. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.